హైదరాబాద్లో మంత్రి వెంకట వివేక్ స్వామి సమక్షంలో టామ్కామ్ గ్లోబల్ నర్స్ ఫోర్స్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తెలంగాణ నర్సులకు విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. జర్మనీ, జపాన్, ఇజ్రాయెల్ సహా పలు దేశాలకు నర్సులను పంపేందుకు చర్యలు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి రైతు కమిషన్ కార్యాలయాన్ని సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నివారణ చర్యలపై కమిషన్ సభ్యులతో విస్తృతంగా చర్చించారు. ఈ నెల 22న ప్రజాభవన్లో తొలి సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. నాచారం, మల్లాపూర్, హబ్సీగూడ, ఓయూ క్యాంపస్, లాలాగూడ, చిలకానగర్, రామంత్పూర్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో పలు చోట్ల ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగి శంకర్ కుటుంబానికి సహోద్యోగులు అండగా నిలిచారు. ఉద్యోగులు స్వచ్ఛందంగా సేకరించిన 1.85 లక్షల ఆర్థిక సాయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, కుటుంబానికి ఉద్యోగం, ఇల్లు, పిల్లల విద్యా బాధ్యతలను కూడా తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని శేర్లింగంపల్లి పరిధిలో వర్షం కురుస్తుంది. మాదాపూర్, రాయదుర్గం, మియాపూర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం ప్రారంభమైంది. ప్రజలు వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. మల్కాజ్గిరి నేరేడ్మెట్ పోలీసులు అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 11 బైకులను స్వాధీనం చేసుకోగా మరో రిసీవర్ కోసం గాలింపు కొనసాగుతుంది. నేరాల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్లో ప్రమాదవశాత్తు పునాది గుంతలో పడి ఆవును డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది తాళ్ల సహాయంతో ఆవును రక్షించారు. వారి సేవలను స్థానికులు అభినందించారు. నల్గొండ జిల్లాలో R&B రోడ్ల అభివృద్ధి పనులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ధోనిపాముల, శివర్ణగూడెం ప్రాంతాల్లో మొత్తం 68 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన రోడ్ల పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితిలో నెలకొన్న రైతులకు తగిన చర్యలు చేపట్టడం లేదన్నారు. సాగునీటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద సోనం వాంగ్చుక్ దీక్షకు మద్దతుగా సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, ఉద్యమకారులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఈ నెల 31 వరకు సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం తరఫున పూర్తి న్యాయం చేస్తామని చింతూరు ప్రాజెక్టు అధికారి శుభం న్యౌకెల్ స్పష్టం చేశారు. నిర్వాసితుల ఇళ్ల కాలనీల విషయంలో మధ్యవర్తుల మాటలు విని మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. మాజీ మంత్రి కేటీఆర్పై టీపీసీ ఫిషరీస్ చైర్మన్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డితో పోల్చుకునే అర్హత కేటీఆర్కు లేదన్నారు. రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కేపీహెచ్పీజీలోని 9వ ఫేజ్లో ఓ భవనం లిఫ్ట్లో తల్లి, చిన్నారి చిక్కుపోయారు. ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులు ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సకాలంలో స్పందించిన పెట్రోల్ మొబైల్ సిబ్బందికి తల్లి కృతజ్ఞతలు తెలిపారు. నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ దివంగత కోలాశంకర్ కుటుంబ సభ్యులకు ఆర్టీసీ ఉద్యోగుల చేయూత కార్యక్రమం ద్వారా 90,85,000 రూపాయలు మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఆర్టీసీ కార్మికుడికి అండగా ఉంటామని ఆయన తెలిపారు. బాపట్ల జిల్లా పేరాల శ్రీ పునుగు రామలింగేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. దాతల సహకారంతో ప్రతి సోమవారం అన్నదానం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 95 వారాలుగా నిరంతరాయంగా ఈ సేవా కార్యక్రమం కొనసాగుతున్నట్టుపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో ఓ ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు 6 అడుగుల లోతైన గోతిలో పడిపోయింది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో టీవీఎస్ షోరూం ఎదురుగా ఘటన జరిగింది. ముందు వెళ్తున్న కారును తప్పించే క్రమంలో రిటైర్డ్ ఉద్యోగి రమణ వాహనంతో సహా గోతిలో పడిపోయారు.
స్థానికులు వెంటనే స్పందించి అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అమెరికాలో మృతి చెందిన ఉమ్మడివరం గ్రామానికి చెందిన ప్రసన్న భౌతికాయానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు నివాళులర్పించారు. ప్రత్యేక చొరవతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మార్కాపురం జిల్లా గిద్దలూరులో దస్తావేజు లేఖర్ల నిరవధిక సమ్మె చేపట్టారు. వెంటనే జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్కు వినతి పత్రాన్ని అందజేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో దస్తావేజు లేఖల పెండౌన్ చేశారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ ప్రైవేటీకరణ తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను రద్దు చేయాలని కోరారు. సంగారెడ్డి జిల్లా విశాఖ రోడ్లో మూసివేయబడిన పెన్నో ప్లాస్ట్ కంపెనీ కాంపౌండ్ వాల్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా దండుమైలారలో భూ కబ్జా ఆరోపణలు తెరపైకి వచ్చాయి. మాజీ ప్రజాప్రతినిధి భూమిని ఆక్రమించారని ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ ఆరోపించారు. గ్రామ కంఠం భూముల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. శ్రీశైల దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. అధికారుల చర్యలపై భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంబర్పేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పార్క్ చేసి ఉన్న చెత్త వాహనాన్ని బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో కొత్తపేటలో సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు పెండౌన్ కార్యక్రమం చేపట్టారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 396 అమలును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తెనాల్లోని నాజరుపేటలో జరిగిన ఆటో డ్రైవర్ కొల్లిపర కోటేశ్వరరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడి తండ్రి కొల్లిపర భాస్కర్రావు, తల్లి విజయమ్మ, తమ్ముడు మర్యాదాసు, బంధువు నాగేశ్వరమ్మలను అరెస్ట్ చేశారు. ఇక నిందితుల్ని కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాల్లో జగన్నాథ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు తెనాలి పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగుతూ స్వామివారిని దర్శించుకున్నారు. గుంటూరు జిల్లా తెనాల్లో అన్నదానం, బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మోన్ చౌదరి పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తెనాలి అసెంబ్లీ తెలుగు యువత అధ్యక్షుడు కోగంటి రోహిత్, కాకతీయ సేవా సమితి కార్యదర్శి ముక్కాముల మధుబాబు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో సరికొత్త రికార్డు నమోదైంది. కాలోజీవాడ గ్రామంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ 100% విజయవంతంగా పూర్తయింది. గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజల సమిష్టి కృషితోనే ఈ గంట సాధ్యమైందని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా క్షేత్రస్థాయి అభివృద్ధి పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ హరీందరి ప్రసాద్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.